హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ 1B పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆల్రెడీ 1 వీడియో అయిపోయింది, దాని యొక్క కంటిన్యూషన్ సెకండ్ వీడియో. దీంట్లో ఫస్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ ద ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆల్ఫా కమ్మ బీటా టు ద పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ax square plus 2hxy plus by square equals to 0 is modulus of a alpha square plus 2h alpha beta plus b beta square divided by root of a minus b whole square plus 4h square. ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆల్ఫా కమ బీటా నుంచి ఈ స్ట్రైట్ లైన్కి ఇది అని చూపించాలంట. లెట్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ కదా, ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు. దట్ ఈక్వల్స్ టు లెట్ అన్నా కదా, దట్ ఈక్వల్స్ టు L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y అనుకుంటున్నాం. ఓకేనా? దీన్ని సాల్వ్ చేయండి. ఏమవుతుంది? L1 ఇంటూ L2 x స్క్వేర్ ప్లస్ L1 x M2y ప్లస్ L2 M1 xy ప్లస్ M1 ఇంటూ M2 y స్క్వేర్. ఇది క్లియర్గా రాయండి. L1 L2 x స్క్వేరు, ఇక్కడ xy కామన్ దీన్ని. దీంట్లో ఏముంది? L1 M2 ప్లస్ L2 M1 ఇంటూ xy ప్లస్ M1 M2 ఈ y స్క్వేర్. ఇది ఏంటి? ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ కదా. రెండింటిని కంపేర్ చేయండి. ax స్క్వేర్ అంటే a ఈక్వల్స్ టు L1 L2, 2hxy అంటే 2h వాల్యూ ఏంటి? 2h ఈక్వల్స్ టు L1 M2 ప్లస్ L2 M1, అవునా? తర్వాత by స్క్వేర్ ఇది కదా, అంటే b ఈక్వల్స్ టు ఏంటి? M1 M2. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ని L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y అనుకున్నాం కదా. అప్పుడు ఈ ఈక్వేషన్ ఈక్వల్స్ టు 0 అని వాళ్ళే ఇచ్చారు. దట్ ఇంప్లైస్ ఫస్ట్ ఈక్వేషన్ L1 అనుకుంటున్నా, క్యాపిటల్ L1, L1x ప్లస్ M1y ఈక్వల్స్ టు 0. సపరేట్ చేస్తున్నాను మా రెండు ఈక్వేషన్స్ని. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అని ఇచ్చారు కదా, అంటే ఇది ఈక్వల్స్ టు 0 ప్లస్ ఇది ఈక్వల్స్ టు 0. L1x ప్లస్ M1y ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఇంకొక ఈక్వేషన్ ఏంటి? L2x ప్లస్ M2y ఈక్వల్స్ టు 0, అవునా? తర్వాత లెట్ d1 ఈక్వల్స్ టు, ఇక్కడ ఏమన్నారు? ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ఆల్ఫా కమ బీటా అన్నారు కదా. d1 ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కమ బీటా టు L1. దట్ ఇంప్లైస్ ఏమవుతుందమ్మా? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఆల్ఫా బీటా సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది? దట్ ఈక్వల్స్ టు L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా ఏంటి మా ఫార్ములా? బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్. మనకు ఫార్ములా తెలుసు కదా, డిస్టెన్స్ ఫార్ములా. అలాగే అప్లై చేసా. ఎక్స్ ప్లేస్లో ఆల్ఫా, వై ప్లేస్లో బీటా సబ్స్టిట్యూట్ చేసి ఫార్ములాలో అప్లై చేసా. సేమ్ అలాగే d2 ఈక్వల్స్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కమ బీటా టు లైన్ L2. ఏమవుతుంది? దట్ ఈక్వల్స్ టు L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా డివైడెడ్ బై రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. వాళ్ళు ఏమన్నా చూడండి ఇక్కడ, షో దట్ ది ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్. ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అంటే d1 ఇంటూ d2. దట్ ఈక్వల్స్ టు, ఈ రెండింటిని మల్టిప్లై చేయడం ఏమవుతుంది? మోడ్ L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా డివైడెడ్ బై రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ ఇంటూ మోడ్ L2 ఆల్ఫా ప్లస్ M2 బీటా డివైడెడ్ బై రూట్ ఆఫ్ L2 స్క్వేర్ ప్లస్ M2 స్క్వేర్. ఆల్రెడీ ఇంకొకటి మా A2H B వాల్యూస్ మనకున్నాయి, దాన్ని ఇక్కడ యూస్ చేసుకుందాం. మల్టిప్లికేషన్ కదా, మల్టిప్లై చేయండి. L1 ఇంటూ L2 ఆల్ఫా స్క్వేర్, L1 ఇంటూ ఇది ప్లస్ L1 M2 ఆల్ఫా ఇంటూ బీటా. L1 ఆల్ఫాతో దీన్ని మల్టిప్లై చేసా. ఇప్పుడు M1 బీటాతో దీన్ని మల్టిప్లై చేయండి. L2 M1 ఆల్ఫా బీటా
ప్లస్ m1 బీటా ఇంటూ m2 బీటా m1 m2 బీటా స్క్వేర్ మోడ్యులస్ ఆఫ్ డివైడెడ్ బై ఇక్కడ చూడండి మా రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ m1 స్క్వేర్ మల్టిప్లికేషన్ కదా ఇది కూడా L1 L2 హోల్ స్క్వేర్ ప్లస్ L1 చూడండి రెండిటికి రూట్ ఉంది L1 స్క్వేర్ ప్లస్ L2 స్క్వేర్ L1 L2 హోల్ స్క్వేర్ L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ ప్లస్ M1 M2 హోల్ స్క్వేర్ అవునమ్మా ఈ రెండింటిని మల్టిప్లై చేశాను ఓకేనా తర్వాత చూడండి ఇప్పుడు ఈ ప్లేస్లో L1 L2 అంటే మనకు ఆల్రెడీ తెలుసు ఏమన్నారు ఏ అలాగే L1 M2 ప్లస్ L2 M1 అంటే 2H B అంటే M1 M2 ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామా చూడండి L1 L2 ఆల్ఫా స్క్వేర్ L1 L2 అంటే ఏంటి ఏ మోడ్యులస్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా కామన్ తీస్తున్నాం అప్పుడు L1 M2 ప్లస్ L2 M1 L1 M2 ప్లస్ L2 M1 ఎంత 2H ఆల్ఫా బీటా ప్లస్ M1 M2 అంటే ఏంటి మా బి కదా బి బీటా స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఇక్కడ కూడా అంతే ఏం చేస్తాం L1 L2 అంటే ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ ఇది మాత్రం మనకేంటో తెలీదు దాన్ని సపరేట్గా సాల్వ్ చేస్తున్నాం ఎలాగో చూడండి మనకు ఒక ఫార్ములా తెలుసు మనం ఫస్ట్ నుంచి చేసిన కొత్త ఫార్ములా ఏం కాదు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏంటి ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ ఇప్పుడు నాకు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇచ్చారనుకో ఈ ప్లస్ 2ab ఇటు సైడ్కి వెళ్తే మైనస్ అవుతుంది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అవునా అలాగే ఇది ఏ స్క్వేర్ అనుకుందాం ఇది బి స్క్వేర్ అనుకుందాం L1 M2 హోల్ స్క్వేర్ ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ ఇది బి అప్పుడు ఎలా రాసుకుంటామా L1 M2 ప్లస్ L2 M1 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ L1 M2 ఇంటూ L2 M1 ఇదేం రఫ్ వర్క్ కాదమ్మా ఇక్కడ డైరెక్ట్గా చేసుకోవచ్చు నేను ఇక్కడ చేస్తున్నాను అంతే ఇది కూడా చేయాలి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి L1 M2 ప్లస్ L2 M1 L1 M2 ప్లస్ L2 M1 అంటే ఏంటి 2H హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ L1 ఇంటూ L2 M1 ఇంటూ M2 రెండుగా రాసుకోవచ్చు కదా L1 ఇంటూ L2 M1 ఇంటూ M2 ఏదైనా మల్టిప్లికేషనే కదా 2H హోల్ స్క్వేర్ అంటే ఎంత 4H స్క్వేర్ మైనస్ 2 ఇంటూ L1 L2 అంటే ఏంటి ఏ M1 M2 అంటే బి ఇప్పుడు ఈ మొత్తం బదులు L1 M2 స్క్వేర్ ప్లస్ L2 M1 స్క్వేర్ దాని బదులుగా ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చా 4H స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ M1 M2 స్క్వేర్ అంటే బి స్క్వేర్ అంతేనా మా ఇది కూడా రాయాలి ఇది రఫ్ వర్క్ కాదు సైడ్లో చేశాను అంతే ఇది కూడా ఖచ్చితంగా రాయాలి ఓకేనా ఇప్పుడు ఏంటో చూడండి దట్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఏంటి ఫార్ములా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్ అంతే ఇదే కదా షో దట్ అన్నారు చూడండి ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2H ఆల్ఫా బీటా ప్లస్ బి బీటా స్క్వేర్ బై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4H స్క్వేర్ వచ్చిందా అంతే మన ప్రాబ్లం అయిపోయింది ఏం చేసాం ఒక్కసారి రఫ్గా చూద్దామా ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ని L1x ప్లస్ M1y ఇంటూ L2x ప్లస్ M2y అనుకుంటాం అది సాల్వ్ చేసి ఏ వాల్యూ బి వాల్యూ 2H వాల్యూస్ రాసుకుంటాం ఇలా సపరేట్ చేసుకుంటే ఈక్వల్స్ టు 0 కాబట్టి ఈ రెండు లైన్స్ కూడా ఈక్వల్స్ టు 0 డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆల్ఫా కమా బీటా టు లైన్ L1 ఆల్ఫా ప్లస్ M1 బీటా బై L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ రూట్ ఆఫ్ L1 స్క్వేర్ ప్లస్ M1 స్క్వేర్ అలాగే D2 కూడా వస్తుంది వాళ్ళు ఏమన్నారు ప్రోడక్ట్ ఆఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ అన్నారు అంటే ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేసి సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన సొల్యూషన్ వచ్చేసింది ఎంత ఈజీగా ఉంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ మా చాలాసార్లు ఇచ్చారు నెక్స్ట్ వన్ చూద్దామా మన క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు షో దట్ ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్
and Lx plus My plus n equals to 0 is n square root of h square minus ab by modulus of am square minus 2hlm plus bl square. ఈ ప్రాబ్లం కూడా కొన్నిసార్లు ఇచ్చారమ్మా, ఇంపార్టెంట్. ఒకసారి చూడండి, ఇక్కడ xy యాక్సిస్ ఉంది, ఇది ఆరిజిన్. ఇక్కడ ఈ లైన్ ఏబీ లైన్ వచ్చి Lx ప్లస్ My ప్లస్ n ఈక్వల్స్ టు 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ టూ లైన్స్, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ట్రయాంగిల్ ఓఏబి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోమన్నారు. ఇదంట జస్ట్ చూపిమన్నారు, సారీ కనుక్కోనక్కర్లేదు, ఇదని చూపిస్తే చాలు. లెట్ ఓఏ బార్ కమా ఓబి బార్ బి ద పెయిర్ ఆఫ్ straight lines representing the equation, represented by the equation. ఏమనుకుంటున్నానమ్మా, ఓఏ బారు ఓబీ బార్ ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది అనుకుంటున్నా. అలాగే లెట్ ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లంలో అనుకున్నాం కదా, ax స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ఈక్వల్స్ టు l1x ప్లస్ m1y ఇంటూ l2x ప్లస్ m2y. మనం అనుకున్నట్లే ఇది ఈక్వల్స్ టు 0 ఇచ్చాడు, అంటే ఈ రెండు కూడా ఈక్వల్స్ టు 0 కదా. l1x ప్లస్ m1y ఈక్వల్స్ టు 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అలాగే l2x ప్లస్ m2y ఈక్వల్స్ టు 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. అలాగే ఇంకొక లైన్ వాడిచ్చాడు, ఏంటి లైన్, గివెన్ లైన్ మనకు రాస్తుంది. Given equation of a line, equation of a line is ఏమి ఇచ్చారమ్మా, Lx ప్లస్ My ప్లస్ n ఈక్వల్స్ టు 0 కదా, అది రాసుకోండి. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ Lx ప్లస్ My ప్లస్ n ఈక్వల్స్ టు 0, లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్లో చూడండి, షో దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్స్, అంటే ట్రయాంగిల్ ఓఏబి కావాలి. అంటే ఏ పాయింట్ని ఇక్కడ x1 y1 అనుకుంటున్నా, b ఈక్వల్స్ టు x2 y2 అనుకుంటున్నా. లెట్ ఏ ఈక్వల్స్ టు x1 కామా y1, అలాగే b ఈక్వల్స్ టు x2 కామా y2. ఈ x1 y1ని ఈక్వేషన్ 1 2 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం, అలాగే x2 y2ని ఈక్వేషన్ 1 2 3లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ x1 y1ని ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఏంటి ఈక్వేషన్ 1, l1x ప్లస్ m1y ఈక్వల్స్ టు 0 కదా, అక్కడ xy ప్లస్లో x1 y1 అంటే ఎలా వస్తుంది, l1x1 ప్లస్ m1y1 ఈక్వల్స్ టు 0. అలాగే ఈక్వేషన్ 3 ఇంప్లైస్ ఏమవుతుంది, ఇక్కడ కూడా x ప్లేస్లో x1, y ప్లేస్లో y1 సబ్స్టిట్యూట్ చేయండి. lx1 ప్లస్ y1 ప్లస్ n ఈక్వల్స్ టు 0. ఇక్కడ బై యూజింగ్ ఏ ఈక్వల్స్ టు x1 y1 యూజ్ చేసి ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 3ని రాశాను. అంటే x ప్లేస్లో x1, y ప్లేస్లో y1 తీసుకొని రాశాను. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేద్దాం. ఎలా చేస్తాం, MEFM మెథడ్ యూజ్ చేస్తున్నాం. MEFM మెథడ్ అంటే ఏంటిమా, మిడిల్ టర్మ్స్, n టర్మ్స్, ఫస్ట్ టర్మ్స్, మిడిల్ టర్మ్స్. మిడిల్ టర్మ్స్ ఏంటి, m1 m, n టర్మ్స్ ఇక్కడ ఏం లేదంటే 0, ఇక్కడ n. ఫస్ట్ టర్మ్స్ l1 l, మళ్ళీ మిడిల్ టర్మ్స్ ఏంటి m1 m. ఈ మెథడ్ నేర్చుకున్నారు కదా మీరు, మీ కాలేజ్లో చెప్పుంటారు కదా. ఇక్కడ x1 y1 కాన్స్టెంట్ ఈ మధ్యలో రాసుకోవాలి. ఇప్పుడు x1 డివైడెడ్ బై ఏమవుతుందమ్మా, m1n మైనస్ ఆఫ్ 0తో మల్టిప్లై అవుతుంది కాబట్టి అది 0 అయిపోతుంది. దట్ ఈక్వల్స్ టు y1 డివైడెడ్ బై 0 ఇంటూ ఎనీథింగ్ 0 మైనస్ ఆఫ్ nl1 ఈక్వల్స్ టు 1 డివైడెడ్ బై l1m మైనస్ lm1. అవునా, దేర్ ఫోర్ x1 ఏమవుతుందమ్మా, ఇప్పుడు x1 ఈ రెండింటిని కంపేర్ చేయండి, ఇది డివైడ్ అవుతుంది, ఇటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. x1 ఈక్వల్స్ టు m1n బై l1m మైనస్ lm1. అలాగే y1 ఈక్వల్స్ టు ఏమవుతుంది, ఇది ఇటు సైడ్ పైకి వెళ్తుంది కదా, మైనస్ nl1 బై l1m మైనస్ lm1.
నాకు x1 y1 వాల్యూస్ వచ్చేసాయి కదా. అలాగే b ఏంటి x2 y2 అది యూస్ చేసి రాద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 తీసుకుంటున్నా. ఈక్వేషన్ 2 ఇంప్లైస్ ఏంటిమా L2x ప్లస్ M2y ఈక్వల్స్ టు 0 కదా. అక్కడ xy ప్లేస్లో x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఏమవుతుంది అప్పుడు L2 x2 ప్లస్ M2 y2 ఈక్వల్స్ టు 0. సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాను మా L2x ప్లస్ M2y ఈక్వల్స్ టు 0. xy ప్లేస్లో x2 y2 సబ్స్టిట్యూట్ చేసా. ఓకేనా. అలాగే ఈక్వేషన్ 3 తీసుకోండి. ఈక్వేషన్ 3లో ఇప్పుడు xy ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి x2 y2 సబ్స్టిట్యూట్ చేయండి. Lx2 ప్లస్ my2 ప్లస్ n ఈక్వల్స్ టు 0. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు సాల్వ్ చేద్దాం. కన్ఫ్యూజ్ అవ్వద్దండి మా. ఓకేనా, అర్థమవుతుంది కదా. ఇప్పుడు MEFM మెథడ్, MEFM మెథడ్. మిడిల్ టర్మ్స్ ఏంటి m2 m. n టర్మ్స్ ఇక్కడ ఏం లేదంటే 0 n. ఫస్ట్ టర్మ్స్ L to L. మిడిల్ టర్మ్స్ m2 m. ఎలా వస్తుంది ఇక్కడ x2 ఇక్కడ y2 ఇక్కడ కాన్స్టెంట్. క్రాస్ మల్టిప్లికేషన్ x2 డివైడెడ్ బై m2m ఈక్వల్స్ టు y2 డివైడెడ్ బై ఇది 0 అయిపోతుంది మైనస్ nl2 ఈక్వల్స్ టు 1 బై l2m మైనస్ lm2. అంటే therefore x2 వాల్యూ ఏమైంది ఇప్పుడు ఇది డివైడ్ చేస్తుంది, అటు సైడ్కి వెళ్తే మల్టిప్లై అవుతుంది. m2n బై l2m మైనస్ lm2. y2 ఈక్వల్స్ టు ఇది పైకి వెళ్తే మైనస్ nl2 డివైడెడ్ బై l2m మైనస్ lm2. x2 x1 y1 వాల్యూస్ ఉన్నాయి, x2 y2 వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కనుక్కోవచ్చు కదా, మనకు ఫార్ములా తెలుసు కదా. ఏంటి ఫార్ములా ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ AOB ఈక్వల్స్ టు హాఫ్ మోడ్ x1 y2 మైనస్ x2 y1. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం వాల్యూ కనుక్కొనేద్దాం. దట్ ఈక్వల్స్ టు హాఫ్ మోడ్ x1 వాల్యూ ఏంటిమా ఇది రాసేసుకోండి. ఏంటి m1n డివైడెడ్ బై l1m మైనస్ lm1 ఇంటూ y2 అంటే ఇది మైనస్ nl2 డివైడెడ్ బై l2m మైనస్ lm2 మైనస్ ఆఫ్ x2 అంటే ఇది m2n డివైడెడ్ బై l2m మైనస్ lm2 ఇంటూ y1 ఇది మైనస్ nl1 బై l1m మైనస్ lm1. ఓకేనమ్మా. ఇప్పుడు దీన్ని ఇది మాడ్యులస్ మా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. హాఫ్ మోడ్ ఈ రెండింటిని మల్టిప్లై చేసేయండి. m1n m1 l2 m1 n ఇంటూ n స్క్వేరు మైనస్ ఉంది డివైడెడ్ బై ఈ రెండు చూడండి l1 l2 m స్క్వేర్ l1 l2 m స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ l1 l m m2 మైనస్ l m2 l2 m m1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది l స్క్వేర్ m1 m2. ఇప్పుడు మనం గమనించామంటే ఇక్కడ ఈక్వల్గా ఉంటుంది చూడండి. l2m మైనస్ lm2 l2m మైనస్ lm2 l1m మైనస్ lm1 రెండు కామనా అంటే సేమ్ ఇదే అవుతుందా ఎల్సిఎం చుట్కి సేమ్ ఎల్సిఎం కదా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేసా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇక్కడ n ఇంటూ n స్క్వేర్ ఇక్కడ ఏముంది m2 l1 m2. ఓకేనా. అలాగే మనకు ఒక్కసారి ఇచ్చిన ఆన్సర్ ఉంది కదా ఒకసారి చూసుకోండి, దాన్ని బట్టి మనకి ఏం చేయాలో తెలుస్తుంది. n స్క్వేర్ రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab బై am స్క్వేర్ మైనస్ 2hlm ప్లస్ bl స్క్వేర్ ఉంది. ఓకే. హాఫ్ మోడ్ పైన చూడండి
ఎన్ స్క్వేర్ ఎలాగో కామన్ తీయచ్చు. ఎన్ స్క్వేర్ కామన్ తీసేస్తే నాకేం మిగులుతుంది అప్పుడు? మైనస్ ఆఫ్ L2m1 ప్లస్ L1m2 డివైడెడ్ బై ఇక్కడ L1 L2 అంటే ఇందాక ఈక్వేషన్లో మనం క్వశ్చన్లో రాసుకున్నాం కదా, ఫస్ట్ క్వశ్చన్లో L1 L2 అంటే ఏంటి? am స్క్వేర్. మళ్ళీ ఇదంతా అలాగే వస్తుంది మైనస్, సరే మీరు ఈ స్టెప్లో అలాగే రాసుకోండి. L1 L2 ఇక్కడ ఏమన్నా కామన్ తీయచ్చా? చూడండి, LMని కామన్ తీసా, ఏముంది ఇక్కడ? L1m2. ఇక్కడ LMని పోతే L2m1 ప్లస్ m1m2 L స్క్వేర్. ఓకేనా? తర్వాత ఇందాక మనం ఫస్ట్ ప్రాబ్లంలో చేసినట్లే ఇక్కడ కూడా వాల్యూస్ రాసుకోండి. ఇలా మల్టిప్లై అయితే మనకి ఇందాక ఏమొచ్చింది? A ఈక్వల్స్ టు L1 L2, 2H ఈక్వల్స్ టు L1m2 ప్లస్ L2m1, B ఈక్వల్స్ టు m1m2. దీన్ని ఇక్కడితో స్టాప్ చేసి లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1 అనుకుంటున్నాం. ఎందుకంటే మీకు చెప్తానమ్మా, దీన్ని మాత్రం సాల్వ్ చేస్తున్నాం. L2m1 ప్లస్ L1m2 అది ఎలా ఉంది? నార్మల్గా ఇందాక ఫస్ట్ ప్రాబ్లంలో మనం చేసాం కదా, ఫస్ట్ ప్రాబ్లంలో ఎలా వచ్చిందమ్మా? a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసేసామే, అదే మెథడ్ మళ్ళీ యూజ్ చేస్తాం. ఇప్పుడు నార్మల్గా a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏంటి? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇప్పుడు నాకు a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మాత్రమే ఉంటే ఏమవుతుంది? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab అవుతుంది కదా. ఇప్పుడు రెండు సైడ్స్ మైనస్ 2ab యాడ్ చేస్తున్నాం, యాడింగ్ మైనస్ 2ab ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2ab. ఓకేనా? ఇప్పుడు a మైనస్ బి హోల్ స్క్వేర్ మోడల్లో ఉందా? a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab కదా. ఇది ఎంత రఫ్ వర్క్ మా, రఫ్. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab. అంటే ఇప్పుడు నాకు ఒకవేళ a మైనస్ బి మాత్రమే కావాలనుకో, a మైనస్ బికి ఫార్ములా ఏమవుతుంది? రూట్ ఆఫ్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 4ab కదా. ఈ ఫార్ములా యూస్ చేస్తున్నాం. a మైనస్ బి అంటే దీన్ని తీసుకోండి, ఎలా ఉంది? a అంటే దీనికి మైనస్ ఉంది కదా, దీన్ని ఏగా తీసుకుందాం. L1m2 మైనస్ L2m1 ఈక్వల్స్ టు ఏమవుతుంది? L1m2 మైనస్ L2m1 రూట్ ఆఫ్ L1m2 ప్లస్ L2m1 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ a అంటే ఏంటమ్మా? ఇది కదా, L1m2 ఇంటూ b L2m1 దట్ ఈక్వల్స్ టు L1m2 ప్లస్ L2m1 అంటే ఏంటి? 2h కదా, 2h హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ L1L2 a m1m2 b అంటే L1m2 మైనస్ L2m1 ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? రూట్ ఆఫ్ 2h రూట్ ఆఫ్ ఇది కూడా చేసేయండి 4h స్క్వేర్ మైనస్ 4ab. ఓకేనా? దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1, సబ్స్టిట్యూటింగ్ వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 మళ్ళీ ఒక్కసారి రాసుకుందామా కదా. ఈక్వేషన్ 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ మోడ్ n స్క్వేర్ ఇంటూ L1m2 మైనస్ L2m1 అదే కదా మనం కనుక్కున్నాం. ఏమొచ్చింది? రూట్ ఆఫ్ 4h స్క్వేర్ మైనస్ 4ab. రూట్ ఆఫ్ 4h స్క్వేర్ మైనస్ 4ab డివైడెడ్ బై L1 L2 అంటే ఏంటిమా? a m స్క్వేర్ మైనస్ L1m2 ప్లస్ L2m1 2h lm ప్లస్ m1m2 b l స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఈ రెండిట్లో నుంచి 4 కామన్ తీయచ్చా? రూట్ 4 ఎంత? 2 కదా, 2 స్క్వేర్ 4 కదా. అప్పుడు ఏమవుతుంది? హాఫ్ మోడ్ n స్క్వేర్ 2 కామన్ తీసా రూట్ ఆఫ్ h స్క్వేర్ మైనస్ ab డివైడెడ్ బై am స్క్వేర్ మైనస్ 2h lm ప్లస్ bl స్క్వేర్
ఈ 2 క్యాన్సిల్ అయితే దట్ ఈక్వల్స్ టు మోడ్లెస్ ఆఫ్ ఎన్ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఏబి డివైడెడ్ బై రూట్ ఆఫ్ మోడ్లెస్ ఆఫ్ ఏఎం స్క్వేర్ మైనస్ 2hLm ప్లస్ బిఎల్ స్క్వేర్. అదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి వచ్చిందా? ఏం చేసామో చూడండి. చూడడానికి పెద్దగా ఉన్న చాలా అంటే చాలా ఈజీ మా చేయడము. ఓఏ ఓబి అనేవి పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అనుకున్నాం. ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ఫస్ట్ ప్రాబ్లంలోకి చాలా ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఏంటి x² + 2hxy + by² = 0 అనుకుంటే L1x + M1y × L2x + M2y ఆ రెండు ఈక్వేషన్స్ 0 అయిపోతాయి. ఆల్రెడీ ఇంకొక ఈక్వేషన్ ఇచ్చారు Lx + My + n = 0. ఆ Lx + My + n = 0 అని థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం. లెట్ ఏ ఈక్వల్స్ టు మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే ఏఓబికి ఏ పాయింట్ బి పాయింట్ ఉంది కదా, ఏని x1 y1 అనుకొని ఈక్వేషన్ 1లో 3లో సబ్స్టిట్యూట్ చేసా. అప్పుడు x1 y1 2 వాల్యూస్ వచ్చాయి. అలాగే b = x2 y2 అనుకొని ఈక్వేషన్ 2లో ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే x2 y2 వచ్చేసింది. x2 y2 వచ్చిన తర్వాత మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి? ½ mod x1 y2 - x2 y1. దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే దీన్ని ఫస్ట్ ఒక ఈక్వేషన్ అనుకొని ఇక్కడ డైరెక్ట్గా కంటిన్యూషన్ చేయాలంటే పెద్ద పెద్ద స్టెప్స్ అయిపోతాయమ్మా. అందుకని దీన్ని మాత్రమే తీసుకున్నాం. L1m2 - L2m1 ఫార్ములా యూస్ చేసి ఇదంతా రఫ్ వర్క్ మా ఈ బాక్స్లో ఉండే చైనకర్లా మీరు డైరెక్ట్గా ఫార్ములా యూస్ చేయొచ్చు. ఏంటి ఫార్ములా? a - b = √am + b² - 4ab. ఈ ఫార్ములా యూస్ చేసి L1m2 - L2m1 వాల్యూ ఎంత వచ్చింది? దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసా. ఇక్కడ LM కామన్ తీసాను కాబట్టి అక్కడ రాయలేదు, ఇక్కడ రాశాను × LM. ఓకేనా? ఆ ఈ సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ ఇక్కడ √4 అంటే 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మనకు కావాల్సిన ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఓఏబి వచ్చేసిందా? అర్థమైందమ్మా? చాలాసార్లు ఇచ్చారు మా ఎగ్జామ్లో. చూడడానికి పెద్దగా ఉన్న చాలా అంటే చాలా ఈజీ. మీకు ఏదైనా డౌట్గా ఉంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసి చూడండి వీడియోని. అప్పుడు మీకు అర్థమైపోతుంది, మీ డౌట్స్ కూడా క్లియర్ అయిపోతాయి, ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. షో దట్ ద స్ట్రైట్ లైన్స్ y² - 4y + 3 = 0 and this form a parallelogram and find the length of its sides. మామూలుగా parallelogram అంటే మనకి ఎలా ఉంటుందమ్మా? ABCD ఈక్వల్ ADBC ఈక్వల్ అంటే ఇది ABCD కని ఈ ఈక్వేషను ADBC కని అనుకుందాం. సొల్యూషన్ ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఏ first pair of line is ఏంటి మా ఇచ్చిన ఈక్వేషన్? y² - 4y + 3 = 0. దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుందామా? ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని మల్టిప్లై చేయండి. 3 1s y ఈ మల్టిప్లై చేస్తే ఇది రావాలి, యాడ్ చేస్తే ఇది రావాలి, కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, రెండింటికే మైనస్ పెట్టండి. ఇప్పుడు మల్టిప్లై చేసి చెక్ చేయండి. -(-) + 3 1s 3y × y y² -3 - 1 -4 సరిపోయిందా? ఇప్పుడు దాని బదులుగా రాసుకోవచ్చా? y² - y -3y + 3 = 0. ఈ రెండిట్లో y కామన్ తీస్తే y - 1 -3 కామన్ తీస్తే y - 1 = 0. ఈ రెండిట్లో మళ్ళీ y - 1 కామన్ తీస్తే y - 3 = 0. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి ఈక్వేషన్స్? ఒకటి వచ్చి y - 1 = 0, ఇంకొకటి వచ్చి y - 3 = 0. ఎప్పుడు ఈ రెండు చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్ కాన్స్టాంట్తో మాత్రమే డిఫర్ అవుతున్నాయి. అంటే ఈ రెండు ప్యారలల్ లైన్స్ అని ABCD అనుకుంటున్నా. ఈక్వేషన్ ఆఫ్ AB ఈజ్ y - 1 = 0. అలాగే ఈక్వేషన్ ఆఫ్ CD ఈజ్ y - 3 = 0. This equation of AB and CD differ by a constant. Therefore, AB, CD are parallel. ఎందుకు చెప్పానమ్మా? ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో కాన్స్టాంట్స్ మాత్రమే డిఫర్ అయ్యాయి, మిగతాది ఈక్వల్గా ఉంది. అలా అప్పుడు AB and CD ఆర్ ప్యారలల్. అలాగే ఈ రెండు కూడా ప్యారలల్ అని చూపించాలి కదా,
నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకుందామా. ఈక్వేషన్ ఆఫ్ సెకండ్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్. సెకండ్ పెయిర్ ఆఫ్ లైన్ ఈజ్ ఏముంది మా ఈక్వేషన్ ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ 4y స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 10y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఇచ్చిన ఈక్వేషన్ని ఇప్పుడు సాల్వ్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఈ మూడింటిని తీసుకుంటున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 2x ఇంటూ y ప్లస్ 2y హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడండి, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే ఇది ఏ మోడల్లో ఉంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కదా. ఇప్పుడు ఏం రాసుకోవచ్చు, ఏ ప్లస్ బి ఎక్స్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా. అలాగే ఈ రెండిట్లో 5 కామన్ తీస్తున్నాం. ఎక్స్ ప్లస్ 5 2s కదా, 2y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఇంకొకటి తర్వాత ఈ 5 ఇంటూ ఎక్స్ ప్లస్ 2yని ఇక్కడ 4 ఉంది కదా, 4 ప్లస్ 1గా రాసుకోవచ్చా. అంటే షార్ట్కట్లో సాల్వ్ చేస్తున్నా అందుకని. ఎక్స్ ప్లస్ 2y హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. ఈ రెండిట్లో ఎక్స్ ప్లస్ 2y కామన్ తీస్తున్నాం. ఎక్స్ ప్లస్ 2y కామన్ తీస్తే ఇంకే ఒక్క ఎక్స్ ప్లస్ 2y మిగులుతుందా, ప్లస్ ఎక్స్ ప్లస్ 2y పోతే ఇంకేం మిగిలింది 4. ఇక్కడ ఏం కామన్ తీద్దండి, అలాగే రాసేసుకోండి. 1 ఆల్రెడీ 1 కామన్ తీసామనుకోండి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4. ఇదొక ఈక్వేషన్ అనుకుందాం, ఇదొక ఈక్వేషన్. రెండిట్లో ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4 కామన్ తీయచ్చా. ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, ఎక్స్ ప్లస్ 2y. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా, 1 రాసుకోండి ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు మనకి ఏమేమి వచ్చినాయి ఈక్వేషన్స్, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. చూడండి, ఈ రెండు కూడా ఎక్స్ ప్లస్ 2y ఎక్స్ ప్లస్ 2y కాన్స్టాంట్స్ మాత్రమే డిఫర్ అయింది. అంటే ఈక్వేషన్ ఆఫ్ బీసీ కానీ ఏడి కానీ అనుకుందాం, బీసీ అనుకుంటున్నాం. ఈక్వేషన్ ఆఫ్ బీసీ ఈక్వల్స్ టు ఏంటి మా ఈక్వేషన్ ఆఫ్ బీసీ, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. తర్వాత ఇది బీసీ, ఇది ఏడి కదా, నెక్స్ట్ది అదే అనుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఈక్వల్స్ టు ఏంటి, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ కూడా ఈక్వేషన్ ఆఫ్ బీసీ అండ్ ఏడి differ by a constant. Therefore, BC, AD are parallel. ఇక్కడ ABCD ప్యారలల్ అని చూపించా, ఇక్కడ BCAD ప్యారలల్ అని చూపించా. దాన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చుమా, ఆ రెండు therefore ABCD and BCAD form a parallelogram అలాగే చెప్పచ్చా. తర్వాత వాళ్ళ క్వశ్చన్లో ఏమన్నారు, షో దట్ దే ఫార్మ్ ఏ పారలోగ్రామ్ అండ్ ఫైండ్ ఇట్స్ లెన్స్ అన్నారు. ఇప్పుడు లెన్స్ కనుక్కోవాలి కదా, లెన్స్ కనుక్కోవడానికి నాకు వాల్యూస్ కావాలి. ఇక్కడ ఏబి లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. లేదంటే మళ్ళీ కావాలంటే రాసుకుందాం రఫ్గా. ఈక్వేషన్ ఆఫ్ ఏబి ఏమొచ్చింది, y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ సిడి ఏమొచ్చింది, y మైనస్ 3 ఈక్వల్స్ టు 0. అలాగే బీసీ ఏమొచ్చింది, ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. మళ్ళీ ఏడి ఇంప్లైస్ ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1, 2, 3, 4. ఇప్పుడు ఎలాగో నేను ఏబిసిడి ప్యారలల్ అని చూపించా, బీసీఏడి ప్యారలల్ అని చూపించా, కాబట్టి దేర్ఫోర్ ఇట్ ఫార్మ్స్ ఎ ప్యారలోగ్రామ్. ఫస్ట్ ఇది అయిపోయింది. లెంత్ ఆఫ్ ఇట్ సైడ్స్ అంటే ఏబి కానీ ఏడి, ఏబి లెంత్ ఏడి లెంత్ కావాలి. ఇప్పుడు ఏబి లెంత్ కావాలంటే వాల్యూ ఏ కావాలి కదా. సాల్వింగ్ ఏబి ఫస్ట్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్ ఏ వాల్యూ వస్తుంది కదా,
ఏ ఇక్కడ కామన్గా ఉంది, ఇక్కడ కామన్గా ఉంది మా. సాల్వింగ్ 1 and 4. 1లో నుంచి y వాల్యూ ఏమవుతుంది 1. y - 1 = 0. y అట్ సైడ్కి వెళ్తే 1. అప్పుడు ఈ 1 వాల్యూని ఏబి ఏడి మా. బిడి తీసేస్తే ఏ కామన్గా ఉంది కదా, అలాగే దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. x + 2y + 1 = 0 కదా. అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది x + 2 + 1 = 0. x = 2 + 1 3. ఇటు సైడ్కి వెళ్తే -3. దేర్ఫోర్ ఏ = ఏమైందమ్మా x, y -3, 1. అలాగే ఇంకా ఏమేమి కామన్ ఉన్నాయో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఏ వాల్యూ ఉంది, డి వాల్యూ కావాలి. డి వాల్యూ దేంట్లో కామన్ ఉంది, ఈ రెండిట్లో. ప్రాబ్లం అవుతుంది. ఇలా కామన్గా ఉండేది తీసుకుందాం. ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వస్తుందా. సాల్వింగ్ 3 and 2. 2లో y = ఏమొచ్చింది 3. దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి ఈక్వేషన్ 3, x + 2y + 4 = 0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. x + 3 2 6 + 4 = 10. x ఏమొస్తుంది +10. ఇటు సైడ్కి వెళ్తే -10. ఓకేనా. ఇప్పుడు దేర్ఫోర్ సి = ఏంటి -10, 3. అలాగే ఇంకేదన్నా ఒకటి ఏ వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. అలాగే ఏబి బీసీ సాల్వ్ చేయనా. ఏం కామన్గా ఉంది బి, అంటే బి పాయింట్ వచ్చేస్తుందా. సాల్వింగ్ 1 and 3. 1లో నుంచి y - 1 = 0 అంటే y = 1. దీన్ని ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఏంటి ఈక్వేషన్ 3, x + 2y + 4 = 0. x + 4 + 2 6 = 0. అంటే x = ఏంటి -6. దేర్ఫోర్ b = ఏంటి మా -6, 1. ఇక్కడ చూడండి ఎలా వచ్చినాయి. ఏబి ఏడి సాల్వ్ చేశాను. కామన్గా ఏముంది ఏ, కాబట్టి అది పాయింట్ ఏ అయింది. అలాగే సిడి థర్డ్ సెకండ్, సిడి బీసీ సాల్వ్ చేశాను. కామన్గా ఏముంది సి, కాబట్టి పాయింట్ సి వచ్చింది. అలాగే ఫస్ట్ది థర్డ్ది సాల్వ్ చేశా. ఏబి బీసీ కామన్గా ఏముంది బి, అంటే పాయింట్ బి వచ్చింది. ఇప్పుడు ఏబీసీ పాయింట్స్ వచ్చాయి కదా, ఇంకా చాలు డి కనుక్కోనక్కర్లా. ఇప్పుడు చూడండి నాకు ఇప్పుడు లెన్స్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ అన్నారు, అంటే ఏబీ కావాలి. ఏబీ లెంత్ ఆల్రెడీ ఏబీ వాల్యూస్ తెలుసు కదా, ఇక్కడ చేస్తున్నా. ఏ వాల్యూ ఏంటి -3, 1. బి వాల్యూ ఏంటి -6, 1. ఏబీ = ఫార్ములా తెలుసు కదా మనకు, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. అప్పుడు ఏమవుతుంది x2 -6 - x1 +3 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది అలాగో 0 అయిపోయింది. 6లో 3 పోతే 3 స్క్వేర్ -3 హోల్ స్క్వేర్. అవునా. తర్వాత స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏబీ = స్క్వేర్ 3 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3 స్క్వేర్ ఎంత 9, అంటే ఏబీ వాల్యూ ఎంత వచ్చింది 3. మళ్ళీ తర్వాత ఏబీ ఎంత ఉంటే సిడి కూడా అంతే ఉంటుంది కదా. దేర్ఫోర్ ఏబీ = సిడి దట్ = 3 యూనిట్స్. మళ్ళీ ఇప్పుడు నాకు బీసీ ఏడి కావాలి, బీసీ తీసుకుంటున్నా. b = -6, 1. c = -10, 3. bc = సేమ్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇది x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. సాల్వ్ చేయండి. x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్. 10లో 6 పోతే ఎంత 4 -4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 2 స్క్వేర్. 4 స్క్వేర్ ఎంత 16, 2 స్క్వేర్ 4, అంటే ఇది ఎంత అవుతుంది √20. 20ని మనం ఎలా రాసుకోవచ్చు 5 4s అని రాసుకోవచ్చా. దట్ = 4√5 సారీ √4 అంటే 2 కదా, 2√5 యూనిట్స్. దేర్ఫోర్ అలాగే బీసీ =
AD కదా, therefore BC equals to AD, that equals to 2√5 units. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. therefore AB and CD are parallel, BC and AD are parallel, therefore ABCD is a parallelogram. AB equals to CD, that equals to 3 units. BC equals to AD, that equals to 2√5 units. ఇదే కదా వాళ్ళు కనుక్కోమనింది. దీంతో మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసాము ఒక్కసారి చూద్దామా. ఇక్కడ ABCD ఇలా ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చారమ్మా. ఫస్ట్ దాన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ AB, ఈక్వేషన్ ఆఫ్ CD వచ్చింది. సెకండ్ దాన్ని సాల్వ్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ BC, ఈక్వేషన్ ఆఫ్ AD వచ్చింది. ఇవి ప్యారలల్ లేదా ఎలా చెప్పచ్చు, ఈక్వేషన్ కామన్గా ఉంటుంది, కాన్స్టెంట్స్ మాత్రం చేంజ్ అవుతాయి. చూడండి ఇక్కడ కూడా x+2y x+2y కామన్, కాన్స్టెంట్స్ మాత్రమే చేంజ్ అయింది. దాన్ని బట్టి అవి ప్యారలల్ అని చెప్పేయచ్చు. తర్వాత ఇలా ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఏవైతే కామన్గా ఉన్నాయో చూడండి. ఈ రెండిట్లో ఏ కామన్గా ఉంది అంటే ఈ రెండు సాల్వ్ చేస్తే పాయింట్ ఏ వస్తుంది. అలాగే ఈ రెండిట్లో B కామన్ ఉంది, ఈ రెండు సాల్వ్ చేస్తే పాయింట్ B వచ్చింది. అలాగే సెకండ్ది థర్డ్ది C కామన్గా ఉంది, సాల్వ్ చేస్తే పాయింట్ C వచ్చింది. మనకి డిస్టెన్స్ ఆఫ్ AB BC CD DA కనుక్కోమన్నారు. AB పాయింట్ తెలుసు, BC పాయింట్ తెలుసు. అలాగే AB CD ఆర్ ప్యారలల్ కాబట్టి అవి ఏమవుతాయి, ఇంకా మిగతా కూడా అలాగే అవుతాయి. కాబట్టి therefore the distances AB equals to CD equals to 3 units, BC equals to AD equals to 2√5 units. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. దీంతో మన పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కూడా చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.